నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. అరుణాచల్ ప్రదేశ్ని చైనా కబ్జా చేస్తోందా? దానికి భిన్నమైన వాదన నిన్న భారత ప్రభుత్వం వినిపించింది. చైనా తన భూభాగానికి చెందినవని చెప్పి క్లెయిమ్ చేసుకుంటూ అరుణాచల్ ప్రదేశ్లోని ఒక 27 ప్రాంతాలకి వాళ్ళ పేర్లు పెట్టుకొని ఇప్పటిదాకా చలామణిలో తెచ్చి నడిపిస్తున్న ప్రాంతాలన్నీ మనవే అని చెప్పేసి మరి భారత ప్రభుత్వం ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ కూడా రిలీజ్ చేసింది. ఆ 27 ప్రాంతాలకి భారతీయ పేర్లు పెట్టారనమాట. భారతదేశానికి చెందిన పేర్లు, దేశీయమైన నామవాచకంతో కూడుకున్న పేర్లు పెట్టారు. ఇప్పటిదాకా ఆ పేర్లన్నీ ఎలా ఉన్నాయి? ఏ డెంగ్జియో పింగుకో, లేకపోతే జీజిన్ పింగుకో, ఏదో పింగో కింగో చివరిలో వస్తాయి. అలాంటి పేర్లతోటి చైనా వాటిని తన భూభాగం అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటూ వచ్చింది. 2017లో ఒకసారి అట్లా చేసింది, 2021లో ఒకసారి చేసింది, 2023లో మరోసారి చేసింది. చేసిన తర్వాత మన రెస్పాన్స్ ఈరోజు వచ్చింది. ఇన్ కాంట్రాస్ట్ టు దాట్, అరుణాచల్ ప్రదేశ్లోని యువతరం ఏం భావిస్తుందో తెలుసా? ఒకవేళ భారత ప్రభుత్వం మరింత సీరియస్గా గనక రంగంలోకి దిగకపోతే భవిష్యత్తులో మేమందరం చైనా పోర్లో అని చెప్పుకునే ఒక దుస్థితి ఏర్పడుతుందని చెప్పేసి వాళ్ళు రీల్స్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. నిజంగా అంత పాథటిక్గా ఉందా అక్కడ కండిషన్? చైనాని మనం నిజంగానే ఎదుర్కోలేకపోతున్నామా? ఖచ్చితంగా ఎదుర్కొంటున్నాం. బట్ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే నెరేటివ్ వార్లో ఫెయిల్ అవుతున్నాం. చైనా చేస్తున్న నెరేటివ్ బిల్డింగ్ ముందర భారత ప్రభుత్వం చేస్తున్న కౌంటర్ నెరేటివ్ బిల్డింగ్ సమంగా లేదు. అంటే వాళ్ళు ప్రచారానికి చైనా ఎంచుకునే పంథా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెన్నుపోటు, అమీబా తరహా మనస్తత్వం, ఒకచోట నెక్కితే ఇంకో చోట పాకే ఒక విపరీత బ్యాక్టీరియా మనస్తత్వం ఉన్న డ్రాగన్ ప్రచార ధోరణి ముందు మనం బోర్లా పడుతున్నామని అనిపిస్తుంది. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్లోని యువతరం ఆ రకమైన భావన వ్యక్తం చేస్తోంది అంటే ఖచ్చితంగా ఆలోచించి తీరాలి. ఎంతో వేదనతో గుండెల్లో గూడు కట్టుకున్న బాధతోటి ఆ యువతరం రీల్స్ చేసి ఇన్స్టాలోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ పెడుతున్నారు. సర్కారు వారు ఇన్వాల్వ్ కాకపోతే బహుశా ఈ దేశానికి మేము త్వరలోనే గుడ్ బై చెప్పేసి మేము కూడా చైనా పౌరులమని చెప్పుకునే ఒక దుస్థితి ఏర్పడుతుంది అని. పాథటిక్. ఇలా జరగటానికి వీల్లేదంటే మనం ఏం చేయాలి? కౌంటర్ నెరేటివ్ వార్ మనం మొదలెట్టాలి. ఇప్పటివరకు మొదలెట్టలేదు నిజంగా. కానీ నిన్న ఒక బలమైన దెబ్బ అయితే, మాడు పగలగొట్టే దెబ్బ అయితే భారత ప్రభుత్వం ఇచ్చింది. ఏది? ఆ 27 ప్రాంతాలు మన భూభాగంలోనివే, అరుణాచల్ ప్రదేశ్ ఖచ్చితంగా మనదే, భారతదేశానిదే అని చెప్పి భారతీయ నామాలు ఉన్నవి, ఇండియన్ నేమ్స్తో కూడుకున్న ఆ పేర్లని ఇండికేట్ చేస్తూ ఆ ప్రాంతాలకు ఆ పేర్లు పెట్టి మ్యాప్ రిలీజ్ చేసింది సర్వే ఆఫ్ ఇండియా. మంచిదే, రిలీజ్ చేద్దాం. బట్ అక్కడ యువతకి ఏం భరోసా ఇస్తున్నాం? ఎలాంటి భరోసా ఇస్తున్నాం? ఎందుకంటే కమ్యూనిస్టు చైనాని భుజాన మోసుకొని కాయలు కాసేదాకా మోసే నేషనల్ మీడియాలోని ఒక భాగం, ఒక పైత్యపు ధోరణి ప్రదర్శించే ఒక వింగ్ ఢిల్లీలో నడిపిస్తున్న నెరేటివ్ వార్ ముందు భారత ప్రభుత్వం నిలబడలేకపోతుంది. ఆ నెరేటివ్ వార్ వెనక చైనా మాఫియా ఉంది, అండ్ చైనా PLA ఉంది, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఉంది. నేరుగా ఆ మాటకు వస్తే బీజింగే ఉంది, అంటే జీ జిన్పింగే ఉన్నాడని చెప్పుకోవచ్చు. మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? మీరు అంతర్జాతీయంగా వస్తున్న మీడియా కథనాలు ఒకసారి కనుక పరిశీలిస్తే, వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు, న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, ఇవి చైనా డ్రివెన్ మీడియా హౌసెస్ అని చాలామందికి తెలుసు. అందులో వచ్చే కథనాలకి ఒక శాంక్టిటీ ఉంటుందని ఒక నమ్మకంతో అందులో వచ్చే కథనాలన్నీ వాస్తవాలు మాత్రమే ప్రచురిస్తాయని నమ్మబలకటం, నమ్మించటం, నమ్మిన వాళ్ళని తన దారిలోకి తెచ్చుకోవటం. చైనాకి తెలిసినంతగా భారతదేశానికి తెలియకపోవటం దురదృష్టకరం భారత ప్రభుత్వానికి. ఎస్, మనం ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించి ఉండవచ్చు కాక, బట్ నెరేటివ్ వార్లో వెనకబడ్డామా? అసలు లేమా? ఈ ప్రశ్నలకు ఈరోజు భారత ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి, తన్ను తాను సమీక్షించుకోవాలి. ఎందుకంటే చైనా చేతిలో బోల్డ్ అన్ని మీడియా హౌసెస్ ఉన్నాయి. చైనా అమెరికాలో కూడా మీడియా హౌసెస్ని నియంత్రిస్తుంది. ఆ మాటకు వస్తే అమెరికన్ యూనివర్సిటీస్లో ఫండింగ్ కూడా చైనా చేయిస్తుంటుంది. చైనా ఇన్ఫ్లుయెన్స్ని అమెరికా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ప్రసరింపజేసింది. ఆ ప్రభావాన్ని తీక్షణంగా లోపల దాకా వెళ్ళిపోయినాయి. చైనా భావజాలాన్ని అందిపుచ్చుకున్న ఒక జనరేషన్ని చైనా ఆల్రెడీ తయారు చేసి పెట్టింది. ఒక 2-3 జనరేషన్స్ తయారయ్యాయంటే ఇలాంటివి అమెరికా చైనా అయిపోవచ్చు. ఆ పరిస్థితి, ఆ దుస్థితి మనకు దాపురించకుండా ఉండాలి అంటే ఈ నెరేటివ్ వారిని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అద్భుతం. మనం సరిహద్దుల్లో మన సైన్యం జయకథనం ఎగురవేస్తుంది. సెల్యూట్, మన జవాన్కి సెల్యూట్ చేసి తీరదాం. బట్ నెరేటివ్ వార్లో ఎందుకు వెనకబడుతున్నాం?
వాళ్ళు పెడుతున్న ఖర్చు ముందు మనం పెట్టే ఖర్చు ఎంత? అండ్ ఇలాంటి బ్యాడ్ ప్రోపగాండాని ఎందుకు కట్టైల్ చేయలేకపోతున్నాం? ఇప్పుడు భారతీయ సమాజంలో తలెత్తుతున్న సందేహాలు, వీటికి ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు యువతరం దేశం గురించి ఆలోచిస్తుంది. జెన్జీ అంటే కాక్రోచ్లు కాదు, జెన్జీ అంటే పారదర్శకత కోరుకుంటున్న వాళ్ళు, అలాగే ట్రాన్స్పరెన్సీతో పాటు శాంక్టిటీ కోరుకుంటున్న వాళ్ళు, నిబద్ధత కోరుకుంటున్న వాళ్ళు, దాంట్లో నిజాయితీ కోరుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ ఈ దేశం నెరేటివ్ వార్లో వెనకబడి ఉండటాన్ని సహించలేకపోతున్నారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్లో నా యువకుడు ఒక రీల్ చేసి మాట్లాడేవాడు అంటే, అక్కడి నుంచి మనకొక హిందీలో ఒక సేయింగ్ ఉంది, కాశ్మీర్ హోయా గౌహటి అప్ని దేశ్ అప్ని మాటి. కాశ్మీర్ కావచ్చు, గౌహతి కావచ్చు, మన దేశం, ఇది మన భూమి, మన మట్టి అని. మరి ఆ భావనని యాజ్ ఇట్ ఈజ్గా జనంలోకి పెనట్రేట్ చేయడానికి అవకాశమైన ప్లాట్ఫామ్స్ని ఎందుకు నిర్మించలేకపోతున్నాం? ఈరోజు యువతరం అడుగుతుంది. కౌంటర్ నెరేటివ్ని మనం ఎందుకు ప్రాపర్గా చేయలేకపోతున్నాం? ఈరోజు ఢిల్లీలో కనుక చూస్తే నేషనల్ మీడియా అని చెప్పుకునే మీడియా హౌసెస్లో కనీసం 25 నుంచి 30 డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి చెప్తున్నా. 2-3 మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఉన్నాయి. అవన్నీ చైనా చేతిలో కీలుబొమ్మలుగా మారినాయి. చైనా చెప్పే నెరేటివ్స్ని వాళ్ళు చాలా అందమైన పదజాలంతో వాక్య నిర్మాణం చేసి మరీ జనంలోకి పంపించి ఇదే నిజమని భ్రమింపజేసే ఒక దిగ్భ్రాంతికరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి మీడియా హౌసెస్. మేధావులు ఉన్నారు అందులో, ఏం మాట్లాడతాం? దాని ప్రాపకాన ఎంపీలైన వాళ్ళు కూడా ఉన్నారు. మన దౌర్భాగ్యం అనుకోవాలా? మన దురదృష్టకరమైన వ్యవహార శైలి అనుకోవాలా? దీనికి ఎక్కడో ఒక చోట సమాధానం దొరకాలి. ఆ సమాధానం ఈరోజు యువతరం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ యువతరానికి మరి భారత ప్రభుత్వం భరోసాగా ఉంటుందా? ఎందుకంటే అటువంటి తప్పుడు కథనాలు, దుర్మార్గపూరితమైన కథనాలు, భారతదేశాన్ని బీలిటిల్ చేసే విధంగా వస్తున్న కథనాలు, మన భూభాగంలో చైనా పేర్లుంటే వాటిని సమర్థిస్తూ వచ్చే కథనాలు, వీటన్నిటికీ సమాధానం ఎవరిస్తారు? మీరు ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వంగా యువతరం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ వాయిస్ని, ఇది ప్రజల వాయిస్. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు ఆ యువకుడు ఇటానగర్లో మాట్లాడిన ఆ యువకుడు రీల్ చూస్తుంటే ఎవరికైనా గుండె రగిలిపోద్ది, కడుపు మండుతుంది. గుడ్ బై టు భారత్ అంటున్నాడు అతను. ఎందుకు అంటున్నాడు? చైనా కబ్జా చేస్తోంది, దాన్ని నిలువరించలేకపోతున్నాం, మనం నిలువరించాలి, సర్కారు వారు దయచేసి దీన్ని నిలువరించండి, కాపాడండి. నేను భారతదేశానికి చెందిన యువకుడినే, నేను భారతదేశంలోనే ఉంటాను, ఇక్కడే పుట్టాను, భారత భూభాగంలోనే నేను నా జీవితాంతం వరకు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. కానీ పరిస్థితులు ఇక్కడ అలా లేవు. తరిమి కొట్టండి చైనానని అతను పిలిపించాడు. ఇది ఆ ఒక్కడి పిలుపు కాదు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆ మాటకు వస్తే సరిహద్దుల్లో చాలామంది పిలిపి ఇది. వాళ్ళందరి పిలుపుని తన గొంతులో పెట్టి మరీ వినిపించిన ఆ యువకుడికి సల్యూట్. అండ్ అదే సందర్భంలో భారత ప్రభుత్వం కూడా కౌంటర్ నెరేటివ్ వార్కి దిగాల్సిన అవసరం ఉంది. బుల్లెట్టే కాదు, కొన్ని సందర్భాల్లో అక్షరాలతో కూడా యుద్ధం చేయాల్సి ఉంటుంది. మన మహాకవి కాళోజీ అంటున్నట్టు ఆయన ఒక చోట ప్రస్తావన చేస్తారు, అక్షర రూపం దాల్చిన ఒకే ఒక సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని. ఆ 1,00,000 మెదళ్లను కదిలించే అక్షరాన్ని తన చేత్తో పట్టుకొని వస్తున్న అలాంటి యువతరానికి భారత ప్రభుత్వం భరోసా ఇస్తే అరుణాచల్ ప్రదేశ్ ఏంటి, ఇప్పటిదాకా చైనా దుర్మార్గంగా ఆక్రమించుకున్న మన భూభాగాన్నంతా వెనక్కి తెచ్చుకొని మన పేర్లతోటి ఇదంతా భారతదేశం అని చూపించే మ్యాప్ని భవిష్యత్తులో మనం తయారు చేయగలమని చెప్పుకునే ఒక పరిస్థితిని మనం క్రియేట్ చేయగలం. సో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి, కార్యాచరణలోకి దిగాలని కోరుకుందాం.